ఇరాన్ నాశనం కావడానికి కారణము అమెరికా, యూరప్ దేశాలు. ఎందుకంటే ఇరాన్ తమ అభివృద్ధి కొరకు ప్రోగ్రాం చేయడం ప్రారంభించాక వాటిపైన అమెరికా ఆంక్షలు విధించింది. ఆంక్షలు విధించిన తర్వాత అప్పటి వరకు అంటే 1990 వరకు ఒక ఇరాన్ రియాల్ విలువ ఇండియన్ కరెన్సీ ₹4 సమానం ఉండేది. అదే ఈరోజు అదే ఇరాన్ రియాల్ విలువ ఒక్క రియాల్ ₹2000 సమానమైంది. అంటే 30 ఏళ్లలో 2000 రెట్లు అమెరికా వలన ఇరాన్ యొక్క రియాల్ విలువ పతనమైంది. అయితే అదొక మెయిన్ కారణం. అయితే రెండవది ద్రవ్యోల్బణం, అంటే రేట్లు పెరగడం ప్రారంభమయ్యాయి. అంటే వస్తువుల రేట్లు పెరగడం ప్రారంభమయ్యాయి. దాని తర్వాత వాళ్ళ పాలసీలు బలహీనంగా ఉన్నాయి. అంటే తప్పుడు నిర్ణయాలు, అవినీతి, నియంత్రణ లోపము, ఇలా దీంతో పాటుగా యుద్ధ భయము, రాజకీయ అస్థిరత, వీటి వల్ల ఇరాన్ మొత్తము పతనమైంది. ఇప్పుడు అల్లర్లు, ఆర్థిక ఇబ్బందులు, రేట్లు పెరిగి తినడానికి తిండి లేక ఆర్థిక బాధలతోటి ప్రజలు బయటకు వచ్చి వాళ్ళు ఉద్యమం చేయడం ప్రారంభించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది అంతర్గత యుద్ధంతో సమానం. ఒకవైపు అమెరికా వీళ్ళపైన ఆంక్షలు వేసి వీళ్ళకి మద్దతు తెలుపుతూ ప్రజలను ప్రొటెస్ట్ చేయమని చెప్తుంది.